వెళ్ళిపోద్దనమాట. అంత వేగం గంటకి 308 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది బుల్లెట్ రైలు. అలాంటి బుల్లెట్ రైలు ఇప్పుడు భారతదేశంలో అడుగు పెట్టబోతోంది. సాధారణంగా సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతికి బుల్లెట్ రైలు ఎంతో ప్రసిద్ధి చెందింది. గంటకు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో కూడా ప్రయాణించగలదు. దీన్ని మించిన వేగంతో దూసుకుపోయే హై స్పీడ్ రైలు కొద్ది రోజుల్లో పట్టాలెక్కబోతోంది. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక ముంబై అలాగే అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు MAHSR ప్రాజెక్టు వేగంగా పుంజుకుంది. 2026 నాటికి పాక్షిక కార్యకలాపాలు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. అన్ని అనుకూలిస్తే 2028 నాటికి ప్రాజెక్టు పూర్తయి బుల్లెట్ రైలు దూసుకెళ్లబోతోంది. తద్వారా ప్రపంచంలో హై స్పీడ్ రైలు వ్యవస్థ కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ కూడా నిలవబోతోంది. హై స్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం 300 కిలోమీటర్లు అంటే వయాడక్ట్లు పూర్తయినాయి అంటూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ముంబై అహ్మదాబాద్ కారిడార్ పొడవు 508 కిలోమీటర్లు. బుల్లెట్ రైలు గంటకి